77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతటా ఒక పండగ వాతావరణం. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు జెండా వందనం చేసి మనము బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగిన రోజు ఈరోజు మనం నిజమైన స్వతంత్రం వచ్చిందని ఈరోజు ప్రకటించిన దినముగా అందరూ ఒక భారతదేశం అంతటా పండగగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పౌరమాల పట్టణంలోని యంగమాంబ స్కూలు, వైష్ణవి స్కూలు పిల్లలతో స్వతంత్రం వచ్చిన రోజని కొన్ని మాటలు ప్రజలకు సన్నివేశ విధంగా తెలిపేదానికి ప్రభుత్వ అధికారులు కూడా చాలా స్పష్టంగా తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలందు భారీగా విద్యార్థులతో ర్యాలీగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా ఏర్పాటు చేశారు. పౌరమామల పట్టణంలో యంగమాంబ స్కూల్ నందు మన భారతదేశ చిత్రపటాన్ని దగ్గరే ఒక మన జాతీయ పతాకాన్ని అక్కడ వందనం చేయడం కూడా జరిగింది. పిల్లలు జనగణమన తదితర అంశాలపై ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మనం జనవరి 26 ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో ఇది మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 మనకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆ రోజుకి మనకంటూ మనల్ని పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం కానీ ఒక విధి విధానాలు లేనందున మనకు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణ సమితిని ఏర్పాటు చేసుకొని సో మనం వివిధ దేశాల నుంచి వాళ్ళ రాజ్యాంగాన్ని పరిశీలించి మనకు అనుకూలంగా మనకు అనువైన రాజ్యాంగాన్ని తయారు చేసుకొని సమీక్షించుకొని, ఎందుకంటే మనకు భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రచించుకొని మనకు 1950 జనవరి 26 నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినం రాజ్యంగా అవతరించడం జరిగింది. అంటే అప్పటి వరకు మనకి గవర్నర్ జనరల్ పరిపాలన ఉండింది. ప్రధాని మన పార్లమెంటు ఏర్పాటైనప్పటికీ 1950 జనవరి 26 కూడా మనకు గవర్నర్ జనరల్ అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధీన పరిపాలన, అంటే రాష్ట్రపతి లేరు అంతవరకు. మనకి గవర్నర్ జనరల్ గారి ఆధ్వర్యంలోనే పరిపాలన నడిచేది. సో జనవరి 26, 1950 నుంచి మనం గణతంత్ర దినోత్సవం అంటే మనల్ని మనం పరిపాలించుకున్నాం. ఆ రోజు నుంచి మనకు మన రాష్ట్రపతి, పార్లమెంటు, ప్రధాని ఇట్లా మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.